నువ్వు దాచేస్తే దాగే నిజాలు కాదు కదా ఇవన్నీ కూడా. ఏదో మనం అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేమన్నట్టుగా ప్రజల జీవితాల్లో ఉన్నాయి. నువ్వు ఎట్లా చెరిపేస్తావు? ఎట్లా చెరిపేయగలవు నువ్వు? అది ఒక పిచ్చి ఆలోచన. నువ్వు కేసీఆర్ గారు చేసిందంతా విధ్వంసమే అన్నావు, కానీ ఇవాళ ప్రపంచ సుందరీమణులకు మా తెలంగాణను ప్రపంచానికి చాటే మా కీర్తి చిహ్నాలు ఇవిగో అని ఏం చూపిస్తున్నావు? మా వైభవ చిహ్నాలు ఇవిగో అని ఏం చూపిస్తున్నావు? నువ్వు యాదగిరి గుట్టకు తీసుకుపోయినావు. ఎవరు దాన్ని పునరుద్ధరణ చేయాలి, పునర్నిర్మాణం చేయాలన్న ఆ దార్శనికత ఎవరిది? హైదరాబాద్కు సమీపంలో ఉన్నటువంటి క్షేత్రం, అద్భుతమైనటువంటి వైష్ణవ క్షేత్రం, పంచనారసింహ క్షేత్రాలలో ఒకటి. తర్వాత తెలంగాణ ప్రజలందరికీ కూడా, అంటే తెలంగాణ సాంస్కృతిక సంతకం ఉంది ఆ పేరులోనే కనుక ఆ యాదగిరి గుట్ట అట్లా ఇంటింటి ఇలవేల్పు ఆయన. అటువంటి ఆ దేవాలయం అనేక కారణాల వల్ల సమైక్య పరిపాలనలో వివక్షకు గురైంది. దాని మీద కొన్ని ముద్రలు వేశారు, ఆ ప్రాంతం మీదనే ఒక ముద్ర వేశారు. చిన్నప్పుడు మేము మా ఇంట్లో ఫోటోలు ఉండేవి, యాదగిరి నరసింహస్వామి, లక్ష్మీదేవి, కింద యాదగిరి గుట్ట క్షేత్రం, ఆ గుట్ట సర్వీసులు ఆగినట్టు ఒక ఫోటో ఉండేది. అందరి ఇళ్లలో ఈ ఫోటో ఉండేది. కానీ మనం సమైక్యాంధ్రలో కలిసిన పాపానికి క్రమక్రమంగా అటువంటి ఫోటోలు అదృశ్యం అయిపోయాయి. అంటే వాటిని గ్లోరిఫై చేయడం ఆగిపోయింది.